నీట్ పరీక్షపై కేంద్రం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. నిన్నటి మధ్యంతర ఉత్తర్వుల్ని సవరించాలని సుప్రీంకోర్టుని కోరుతోంది. ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో పరీక్ష పూర్తయిందని కేంద్రం తెలిపింది. పైగా ఇప్పటికిప్పుడు హిందీ, ఇంగ్లీష్లలో పరీక్ష రాయడం కష్టమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అటార్నీ జనరల్. స్టే ఇవ్వనందున ఆంధ్రప్రదేశ్లో పరీక్ష జరుగుతోందని కోర్టుకి తెలిపారు ఏజీ. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గతంలో నీటిపై తాము ఇచ్చిన తీర్పుని తామే రికాల్ చేసుకున్న సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ సంవత్సరమే మరి కొంత వ్యవధిలోనే పరీక్ష నిర్వహించమని కూడా చెప్పింది. దీంతో అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. మరి కేంద్రం కూడా ఏమని చెబుతోంది ప్రస్తుతం సుప్రీంకోర్టుకి? నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నీటి పరీక్ష నిర్వహణకు మే 1, జూన్ 24 సంబంధించిన కేంద్రం ఇచ్చిన షెడ్యూల్ ను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవాళ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి సుప్రీంకోర్టుకు స్పష్టంగా ఈ రోజు పునఃసమీక్షించాలి. దాంతో పాటు దీనిపై నీట్ పరీక్షపై ఉన్నటువంటి సందిగ్ధం తొలగించాలని, ఈ ఆర్డర్ పై వెంటనే విచారణ చేయాలని చెప్పి సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. కేరళలో ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు నిర్వహించుకునేందుకు అక్కడ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా రాష్ట్రాలతో పాటు ఇటు కేంద్రంలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్ లో ఇప్పటికిప్పుడు మే 1 మరో 2 రోజుల్లోనే ఉన్నది కాబట్టి హిందీ, ఇంగ్లీష్ లో పరీక్ష రాసే ఉద్దేశంలో లేరు. దీని పరీక్ష నిర్వహణ విషయం పైన సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపి దీనిపై ఉన్న సందిగ్ధం తొలగించేందుకు అన్ని రాష్ట్రాలకు ఇటు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి వారి విజ్ఞప్తిని ముందుంచడం జరిగింది. బెంచ్ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఈ రోజు ఈ కేసు నీటికి సంబంధించి ఉన్నటువంటి సందిగ్ధత, అటార్నీ జనరల్ ఇచ్చినటువంటి విజ్ఞప్తిని పరిశీలించేందుకు విచారణ కూడా ఈ రోజు జరుగుతుంది. దీనిపై సుప్రీం ధర్మాసనం కూడా అంగీకరించింది. మొత్తంగా నీటిపై ఉన్నటువంటి సందిగ్ధతను తొలగించే దిశగా మరొకసారి పునఃసమీక్షించాలన్నటువంటి అటార్నీ జనరల్ విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారించనుంది. మే 1న 15% ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి పరీక్ష, జూన్ 24న 85% సంబంధించినటువంటి కోటాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు నిన్ననే సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అది కూడా మధ్యంతర ఉత్తర్వులు. ఇంకా 5గురికి సంబంధించినటువంటి ధర్మాసనం బెంచి దీనిపై పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ పెండింగ్ ఉండగానే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన పిటిషన్లకు కూడా ఇదేమి ప్రభావం చూపదని ధర్మాసనం చెప్తూ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం అటార్నీ జనరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరొకసారి ఈ ప్లీకి విజ్ఞప్తికి సంబంధించి విచారించేందుకు సుప్రీం ధర్మాసనం ఓకే చేసింది. పరిషత్. రైట్, థ్యాంక్ యూ సురేష్.